ఇందుకూరుపేట మండలం ఎంఆర్ఓ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో రేషన్ షాప్ డీలర్స్ కి నా నమస్కారం. గత ప్రభుత్వంలో రేషన్ వ్యవస్థనే గబ్బు పట్టించింది. రేషన్ డీలర్స్ అంటే గ్రామాలలో ఒక గౌరవం ఉండేది. గ్రామాలలో వ్యాన్ ఎండియూలను ప్రజలకి సరుకులు రాక చాలా ఇబ్బంది పడ్డారు. జూన్ నుంచి ఇంటి వద్దనే పంపిణీ చేయమని ప్రకటన చేసినందుకు మా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారులకు పాలాభిషేకం చేయడం జరిగింది. అవినీతి లేకుండా ప్రజలకు 100కి 100% సరుకులు పంపిణీ చేస్తామని ప్రకటించడం జరిగింది. ఎం గోపాల్, డీలర్స్ మండల అధ్యక్షులు, ఇందుకూరుపేట. ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకొని ఒక రకంగా చెప్పాలంటే డీలర్లకి అందరూ సంతోషం జరిగిందని మాధ్యమాల ద్వారా కూడా చూడడం జరిగింది. సో ఎఫ్పీ షాప్ డీలర్లందరూ కూడా ఇది ఒక శుభవార్తనే చెప్పాలి. సో దానికి సంబంధించి గవర్నమెంట్ డీటెయిల్స్ జీఓఎంఎస్ నెంబర్ 5 23/5/2025 జీఓ 5 నెంబర్ 5 23/5/2025 రిలీజ్ చేసింది. సివిల్ సప్లైస్, కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ కేసు డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ కింద జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవో ఏం చెప్తుందంటే డిస్కంటిన్యూషన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ అండర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండ్ అదర్ వెల్ఫేర్ స్కీమ్స్ త్రూ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్, రిజంప్షన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కమోడిటీస్ డైరెక్ట్లీ త్రూ ది ఫెయిర్ ప్రైస్ షాప్స్. ఎండియూ వెహికల్స్ అన్నింటినీ అదే అంటే వివిధ పథకాలు లబ్ధిదారులకి, రేషన్ కార్డు లబ్ధిదారులకు, మరి వివిధ ఇతర వర్గాల కంటే ఐసీడీఎస్ వాళ్ళకి కావచ్చు, ఏదైనా పథకాలకు సంబంధించి ఏదైతే మన రైస్ డిస్ట్రిబ్యూషన్ అనేది వెహికల్స్ వాళ్ళ వెహికల్ ఎండియూ వెహికల్ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అని ఏర్పాటు చేసి 2019 నుంచి చేస్తున్నారో వీటిని డిస్కంటిన్యూషన్ ఉండవు, క్లోజ్ చేసేసి డైరెక్ట్గా ఈ లబ్ధిదారులందరూ కూడా ఫెయిర్ ప్రైస్ షాప్స్ ద్వారా పెట్టి షాపింగ్ ద్వారా తిరిగి ఇవ్వడానికి ప్రభుత్వం జీవో రిలీజ్ చేయడం జరిగింది. సో